కథ నేనే, అయ్యా, నిర్మాత నువ్వు. ఇది కష్టం కానీ బాలయ్య బాబు గారు షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. నువ్వేమనుకోబాకు తమ్ముడు. అన్నా చూడు బాలయ్య బాబు కష్టం అంటున్నావు. ఆ, ఇది పట్టుకో అన్నా, ఇది పట్టుకోండి సార్, పట్టుకోండి. ఇదేంటి ఇది ఇంకో కథ అన్నోయ్. కథలా ఉంది. ఇది ఇంకో కథ అన్నా. ఏం కథ? ఎవరికి ఇది? మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారికి? అవునన్నా. ఏది నీ స్క్రిప్ట్? అవునన్నా. నీ డైరెక్షన్? అవునన్నా. నేను ఇంత ముందు సినిమా తీసానన్నోయ్. నేనేం చేయాలి? ఇంకా అది రిలీజ్ అవ్వలేదు. ఆహా, ఆ సినిమా ఇంక రిలీజ్ అవ్వలేదు, ఆ లోపలే ఉంది. ఓహో, మీరు ప్రొడ్యూసర్ అన్నా. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు నిర్మాతవి. పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయినా ఒప్పించి నేను ఒప్పించాలి. మీరు ఒప్పించాలి. పవన్ కళ్యాణ్ గారు అరే ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉంటే ఈ షూటింగ్లో ఆడ కుదిరిద్ది. అందులో నీ డైరెక్షన్, నీ స్క్రిప్ట్ అంటే ఇది ఏమైనా అయ్యే పనేనా? డైరెక్షన్ తమ్ముడు, ఇది నా వల్ల కాదు. అబద్ధాలు చెప్పడం, మాయమాటలు చెప్పడం నా చేత కాదు. ఇది నేను చేయలేను. పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు, గామాలు తిరిగి బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఇది మాత్రం నేను అడగలేను. అది కదన్నా, ఇది చేయలేవా? ఇది చేయలేను. సరే, నేను ఇంకొక కథ రాశానన్నా. అందులో బాలయ్య బాబుతోనేమో ఈసారి ప్రభాస్ కాదన్నావు. బాలయ్య బాబుతో కుదరదన్నావు. అవును. పవన్ కళ్యాణ్ గారితో కుదరదన్నావు. అవును. ప్రభాస్తో అంటే వీలవదు అంటున్నావు. అవును. ఈసారి నువ్వే హీరో అన్నా. సూపర్ సార్, సూపర్ సూపర్. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఒరే వెంకటేష్, నన్ను ఉంచాలనుకున్నావా, పంపిద్దాం అనుకుంటున్నావా? పైకి సార్, నువ్వు హీరో అన్నా. నిర్మాత నువ్వే, హీరో నువ్వే. డబ్బులు నీవి, కథ నాది, డైరెక్షన్ నాది, పాటలు నావి, మ్యూజిక్ నాది, డాన్సులు నావి, డబ్బులు మాత్రం నీవి, హీరో నువ్వు. సినిమా ఎన్ని రోజులు ఆడిద్దంటో? తప్పనిసరిగా 200 రోజులు ఆడుతుంది అన్న. 2 గంటలు కూడా ఆడదయ్యా. రేపు మళ్ళీ మీ ఎలక్షన్ కి డబ్బులు వస్తాయన్నా. ఇన్ని డబ్బులు వస్తాయి. మాట తమ్ముడు రవి, చంద్రబాబు గారి పాలనలో ఆయన నిద్రపాడు, మమ్మల్ని నిద్రపోని ఇట్లా మళ్ళీ కొత్త ఉద్యోగం ఎందుకులే? సినిమాలు, ఈ డైరెక్షన్, అది కాదన్నా. ఈ నిర్మాత ఉద్యోగం నాకు వద్దు కానీ రవి, నీకు దండం పెడతా కానీ నువ్వు నిష్ఠూరాలు ఆడబాక అన్నా. నువ్వు ఎలక్షన్ ముందు ఏం చెప్పావు? ఎలక్షన్ ముందు ఏం చెప్పావు అన్నా? చెప్పాను, అర్ధరాత్రి నా తలుపు తట్టు అన్నావు. తలుపు తట్టా. ఏ పని మీద వచ్చినా పని చేస్తానన్నావు. చెప్పావు. అంటే పని చెప్పా. ఇది చెప్పానా నేను? నువ్వు నటుడుగా ఉండి నీ చేతిలో ఉన్న పని కూడా నువ్వు చేయకపోతే అని చెప్పినానే నేను. నువ్వు నటుడుగా నిన్ను సినిమా హీరోని చేస్తా, నువ్వు నిర్మాతం చేస్తా అంటే అది కూడా నువ్వు చేయనంటే నువ్వు ఎందుకన్నావు నాకు ఎమ్మెల్యేవి? నువ్వెందుకు నాకు ఎమ్మెల్యేవి? అరే వెంకటేష్, అది కాదన్నా. ఎన్నికల ముందేమో నీతో తిరిగానా? తిరిగావు. మా ఊర్లో ఓట్లని వేయించానా? అడిగిన మాట నిజమే. రాత్రి బాల్ తిరిగానా? తిరిగిన మాట నిజమే. మరి రేపు రావా? రేపు మళ్ళీ రావా? మా ఊరు రావా? రాకుండా తమ్ముడు రవి. మళ్ళీ ఎలక్షన్లు రావా? ఎలక్షన్లు ఎందుకు రావు? రావా? మళ్ళీ వస్తావు కదా. ఇంత చిన్న పని కూడా చేయకపోతే నువ్వు ఎందుకన్నా? ఇది చిన్న పని. పవన్ కళ్యాణ్ గారితో సినిమా, బాలకృష్ణ గారితో సినిమా, ఇది చిన్న పని అంటే మరి కాదా? ఇది చిన్న పని. చిన్న పని కూడా చేయకపోతే నువ్వు ఎందుకన్నా? సరే అన్నా, చూసుకుందాలే అన్నా. రేపు మళ్ళీ వస్తావుగా, రేపు ఎలక్షన్లో కూడా వస్తావు కదా, రేపు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదా, మా ఊరు వస్తావు కదా, అప్పుడు చూసుకుందాంలే అన్నా. అప్పుడు ఏం దానిది? నువ్వు ఏ పని చేయకపోతే నువ్వు ఎందుకన్నా? పనికి మన ఎమ్మెల్యే అంటావా? అంతే కదన్నా. నేను వస్తా అన్నా. ఎంత అన్యాయం సార్. మిమ్మల్ని పనికి మాలని ఎదవా అన్నా మీరు ప్రశాంతంగా ఉన్నారు. మిమ్మల్ని బూతులు తిడుతున్నా మీరు ప్రశాంతంగా ఉన్నారు. మీరు చేతకాని ఎమ్మెల్యే అయినా మీరు ప్రశాంతంగా ఉన్నారు. ఇంకా మీరు ఎమ్మెల్యే గెలవడం ఎందుకు సార్? ప్రజలు అన్ని ఆశలు మీ పైన పెట్టుకున్నారు. సినిమాలు తీయలేరా? ఇంతకీ నువ్వు పొగుడుతున్నావా, తిడుతున్నావా? నేను పొగట్లేదు సార్, తిట్టం కూడా లేదు సార్. అసలు విషయం ఏంటంటే సార్, మీరు చీఫ్ విప్, మీరు బాలయ్య బాబుతో పవన్ కళ్యాణ్ సినిమా తీయలేరా? ఒక్క మాట. లేకపోతే మీరే హీరోగా తీయచ్చు కదా. చెప్పండి చెప్పండి చెప్పండి. ఈ ఓర్పు ఎందుకంటే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు మనం ఒక నియోజకవర్గ లెవెల్లో ఇన్ని